నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్ధపురం గ్రామంలో విద్యుత్ శాఖ ఏఈ మన్మథరావు స్థానిక టీడీపీ నాయకులు సూరా శ్రీనివాసులరెడ్డితో కలిసి విద్యుత్ శాఖ జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. బిల్లులు రావడం అన్ని జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు. అంటే మట్టి పోల్చున్నా చాట్ పోల్చున్నా లెంగ్త్ ఎక్కువ ఉంటే మధ్యలో ఈరోజు మా ఎస్పీడీసీఎల్ సిఎండి గారు ఆదేశాల మేరకి స్థానికంగా ఉన్న ఎస్సీ గారు ఈ గారు వీళ్ళ పర్యవేక్షణలలో కొత్తగా మనము కరెంటోళ్ల జనబాట అని గ్రామాలను సందర్శించి వారానికి 2 గ్రామాలు వెళ్ళి సిబ్బందితోటి అక్కడ ఉండేటువంటి లైన్లు, అక్కడ ఉండేటువంటి సమస్యలు, స్థానికంగా స్తంభాలు పాడై ఉన్నా లేదా లైను కేబుల్స్ పాడై ఉన్నా లేకపోతే స్థానికంగా ఎలాంటి విద్యుత్ సమస్య ఉన్నా మీటర్లు కానీ స్మార్ట్ మీటర్ల మార్పిడి కానీ వీటన్నిటి మీద వినియోగదారులు రైతులతో కలిసి ఆ సమస్యలను తీర్చి కరెంటు ఎక్కువసేపు నాణ్యమైనటువంటి కరెంటు, నిరంతరాయం కరెంటు 24 గంటలు కరెంటు ఉండే విధంగా, లో వోల్టేజీ సమస్యలు లేని కరెంటు ఉండే విధంగా సిబ్బంది అందుబాటులోకి వచ్చి ఆ సమస్యలన్నీ పరిష్కరించి రాబోయే రోజుల్లో మంచి నాణ్యమైనటువంటి విద్యుత్తుని ప్రజలకు అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. 10 వారాలు, 20 పంచాయతీలు ఉండే ఒక మండలం 10 వారాల్లో వారానికి 2 చొప్పున 20 పంచాయతీలు పూర్తి చేసి రానున్న కొత్త సంవత్సరంలో ఈ కరెంటుని బాగా అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు పాల్గొన్నారు.